ఇంకా 1K సబ్స్క్రైబర్స్ చేయడమే ఎక్కువ. నువ్వు ఇంకేం హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంత వేరంగా కంప్లీట్ అవుతుందని చెప్పి అసలు అనుకోలేదు. ఈరోజు మా పాప సెకండ్ బర్త్డే. ఈరోజు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం వల్ల ఈ డే నాకు ఇంకొంచెం మెమరబుల్ ఉంటుంది. అందరూ మా పాపకి హ్యాపీ బర్త్డే చెప్పండి. చిట్టు ఓకే చేసినా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఫస్ట్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వేరంగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారని చెప్పి. అలాగే ఈరోజు మా పాప సెకండ్ బర్త్డే కూడా. ఈరోజు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడం అనేది నాకు కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ ఈ డే అనేది మెయిన్గా గుర్తుండిపోతుంది కూడా. ఈరోజు డే బ్లాగ్ చేస్తున్నాను, మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నామా చిన్నగా అని చెప్పి. సో చూసి అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మార్నింగ్ నుంచి మా ఆయన అదే పనిగా కమ్మ కొడుతున్నారు. గిఫ్ట్స్ అవన్నీ. కంగ్రాట్స్, 1K సబ్స్క్రైబర్స్ అయిపోయాయి. మరి ఎప్పుడు పార్టీ ఇస్తున్నా? యూట్యూబర్ అయిపోయాం. కంగ్రాట్స్. చాలా ఆపు, నాకేం 1 lakh సబ్స్క్రైబర్స్ ఏం కాదు, 1K వచ్చి. సో ఇది ఫస్ట్ మెట్ నీకు. తప్పకుండా మా వైఫ్ గారికి ఇదే 1K సబ్స్క్రైబర్స్ ని 1 lakh సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారు. అడిగి వాళ్ళని వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇంకా 1K సబ్స్క్రైబర్స్ చేయడమే ఎక్కువ. నువ్వు ఇంకేం చెప్పకు. ఇంకా నార్మల్గా ఫ్లాట్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇంకా అవన్నీ నార్మలే కదా. ఇంకా అవన్నీ కొన్నాము. నా కూతురికి ఎంత ఫేవరెట్ అయినా వాళ్ళ తాతయ్య నానమ్మ వచ్చారు. నా కూతురికి వాళ్ళ మమ్మీ డాడీ లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళ తాతయ్య ఉంటే చాలు. లాస్ట్ టైం బార్సల్ వీడియోలో చూపించాను కదా, ఒక బుడ్డాడు ఆడు కూడా వచ్చాడు. చూడండి అంత క్యూట్గా చూస్తున్నాడు. అక్క బర్త్డే కోసం వచ్చాడు బుడ్డాడు. చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాడు. మా అపార్ట్మెంట్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి బిర్యానీ బాక్సెస్ కొన్నాము, ఒక చిన్న పార్టీలో ఉంటుందని చెప్పి. ఈ బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా లిఫ్ట్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి కాకుండా అటుకిటికి కాకుండా మధ్యలో అయిపోయింది. నాకైతే చాలా భయం వేసింది. మినిమం 20 minutes అందులోనే స్ట్రక్ అయిపోయాం. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. నార్మల్గా డెకరేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. పెద్దగా కాదు కానీ ఏదో అలా సింపుల్గా కానించేసాం. అండ్ ఫైనల్లీ హియర్ ఈస్ మై బేబీ డాల్. ఈ డ్రెస్ తనకి వేసినప్పుడు ఫస్ట్ టైం అస్సలు ఉండలేదనమాట. ఫుల్గా గోల పెట్టేసింది. ఇంకా భయం వేసింది అసలు ఎలా వేసుకుంటుందేమో అని చెప్పి. కానీ బాగానే ఆడుకుంది. ఈడే మా తమ్ముడు నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చాయని చెప్పి కమ్మ కడుతున్నాడు. అందరం కూడా నీట్గా రెడీ అయిపోయి పిక్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఏంటో ఈ ఫోటో నా కూతురు చూస్తే మా ఆయన చూడు, అతను చూస్తే నా కూతురు చూడదు. ఇంకా ఇన్వైట్ చేసిన అందరూ వచ్చేసారు. దాన్ని చక్కగా కూర్చుని పెట్టాం సోఫాలోని. అదంత కుదురుగా ఉంటుందని చెప్పి అస్సలు అనుకోలేదు. దానికి వచ్చిన మంగోలియా భాషలో దానికి అదే హ్యాపీ బర్త్డే చెప్పుకుంటుంది. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి తనకి ఒక చిన్న సైకిల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. మా చెల్లికి ముందు చెప్పలేదు, పాపం స్ప్రే మొత్తం కేక్ మీద వేసింది. ఇంకెక్కడితో నా కూతురు ఏడుపు స్టార్ట్ చేసింది. అసలు కేక్ కట్ చేయదు, కేక్ తిందు, అసలు ఏమీ లేదు. ఫుల్గా భయపడిపోయినట్టుంది. ఎలాగోకలాగా మెల్లికి బుజ్జిగించేసి కట్ చేయించాం. తను ఏం చేసినా సరే ప్రతిదానికి వాళ్ళ తాతయ్య అలా తన పక్కన ఉండాలన్నమాట. నా కూతురు అసలు ఏమీ తినడానికి అస్సలు నచ్చదు. వాళ్ళ డాడీ అయినా బలవంతంగా పెట్టేస్తున్నారు. మనం కూడా ఒకసారి పెట్టడానికి ట్రై చేద్దాం. అస్సలు తినట్లేదు. సర్లే ఇంక చేసేదేం లేక మనమే తినేద్దాం. నా కూతురికి స్వీట్ ఐటమ్స్ అంటే అస్సలు నచ్చదు. ఈ బుడ్డోడి పేరు కన్నయ్య. చాలా యాక్టివ్గా ఉంటాడు. చక్కగా కేక్ కట్ చేసి నా కూతురికి తినిపిస్తున్నాడు. నా కూతురు కనీసం ఆ పిల్లడు పెట్టినా సరే తినలేదు. ఇంకా అలాగా మా పాప బర్త్డే చాలా హ్యాపీగా అయిపోయింది. మా అపార్ట్మెంట్లో అందరం కూడా చాలా కలిసిమెలిసి ఉంటాము. ఏ చిన్న పార్టీ అయినా సరే అందరు కలిసి చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మేము ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ చూసి. ఏ చిన్న పార్టీ అయినా సరే అందరితో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ విషయంలో మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా ముందుంటాము. నా కూతురికి తన హ్యాపీ బర్త్డే అని చెప్పి అర్థమైపోయినట్టుంది. తెగ క్లాప్స్ కొట్టేస్తుంది. ఫైనల్లీ షీ గాట్ హెర్ వైబ్. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో చూడండి. అలాగే పిల్లలందరూ కలిసి డ్యాన్సులు కూడా వేశారు.
ఇంకా లాస్ట్లో జెంట్స్ అందరు వేరేగా లేడీస్ అందరు వేరేగా ఫొటోస్ తీసుకున్నాము. ఇదే అందరు కలిసి ఇచ్చిన గిఫ్ట్, ఒక చిన్న పొట్టి సైకిల్. దీంతో పాటు సెలబ్రేషన్ చాక్లెట్స్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా చాలా వేరేవే గిఫ్ట్స్ వచ్చాయి. ఈ సైకిల్ మా బుడ్డదే తొక్కాలంటే ఇంకో 3 years వెయిట్ చేయాలి. ఈ రెడ్ కలర్ దాంట్లో ఏ గిఫ్ట్ ఉందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకంతే, అలా సరదాగా బర్త్డే మొత్తం అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.